సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. అమ్మవారి బోనాల జాతర జయప్రదం చేసేందుకు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. పోలీస్ శాఖ తరపున 1500 మంది సిబ్బంది బోనాలు ఈ రంగం కార్యక్రమంలో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భక్తులకు ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు, బోనాలతో వచ్చే మహిళలకు మొత్తం 6 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు, అందులో బోనాల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతతో పాటు సీసీ కెమెరాల ఏర్పాట్లు చేసినట్లు కూడా వెల్లడించారు. డీజేలకు అనుమతి లేదని, పలహారం బండ్లు ఊరేగింపు వారు తమను సంప్రదిస్తే వారికి బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భక్తుల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ చేస్తున్నట్లు కూడా తెలిపారు. జూలై 13, 14వ తారీఖులలో జరిగే బోనాల ఉత్సవాలకు ప్రజలు రావాలని ఆహ్వానించారు. ఏదైనా సీనియర్ సిటిజన్స్, ప్రెగ్నెంట్ ఉమెన్, డిసేబుల్డ్ పర్సన్స్ అట్లాంటిది ఏమైనా ఉంటే వాళ్ళని ఇమీడియట్ గా కార్ట్ లో తీసుకెళ్తానికి వీఆర్ అరేంజింగ్ గోల్ఫ్ కార్ట్స్, వీల్ చైర్స్. సో అట్లా ఆ ప్రొవిజన్ ఇస్ బీయింగ్ క్రియేటెడ్. It will be displayed prominently at the entrance areas. So ఏదైనా senior citizens ఉంటే we can immediately take them in golf cart and then మళ్ళీ వాపస్ రిటర్న్ కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తాం. ఫలహార బండి రిలేటెడ్ అంటే we'll hold another meeting with the organizers అండి. On Saturday we are planning. Basically last year we had initiated this registration of falahara bandi. This time we want to implement it better. This is for the benefit of organizers also. ఎందుకంటే మాకు ఎక్కడి నుంచి వస్తుంది ఫలహార బండి అని ముందే తెలిస్తే మేము దానికి రూట్ అంతా క్లియర్ చేసుకుంటూ వాళ్ళకి ప్రాపర్ బందోబస్తు ఇస్తూ ఎవరికి ఏది ఇష్యూ రాకుండా చూసుకునేట్టు వీ క్యాన్ మేనేజ్. అదే మాకు ఎక్కడి నుంచి వస్తుంది అని తెలియకుండా సడన్ గా ఒక హ్యూజ్ ప్రొసెషన్ వస్తే ఇట్ విల్ బి